ఈ వీడియోలో ఫస్ట్ శారీ వచ్చేసి నా ఫేవరెట్ ఇక్కత్ పట్టు శారీ అండి. ఇక్కత్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఎందుకో ఆ ఫినిషింగ్, ఆ మెరుపు, మన కంఫర్ట్ అంతా కూడా ఇక్కత్లో చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చుతుంది. అండ్ మా పిల్లలకి పట్లంగాలు కూడా ఇక్కత్ బాగానే తీసాను. సో ఇది ఇక్కత్ పట్టు శారీ. ఇక్కత్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, అందరి దగ్గర ఉన్నాయి ఇక్కత్ శారీస్. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ చేయించుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని. ఇది తీసుకొని కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ బుటీస్ వచ్చేసాయి అండ్ ఇవి టర్జల్స్ అనమాట. నేను ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను బ్లౌజెస్ కేరింగ్ ఎలాగా అని చెప్పి. టర్జల్స్ అయితే బ్లౌజెస్కి అస్సలు ఉంచకండి. అండ్ అలాగే స్వెట్ ప్యాడ్స్ కూడా ఖచ్చితంగా వాడండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కట్ వచ్చేసింది. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండ్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ శారీ అనమాట. అండ్ వీటికి ఇలా చేయించేసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వెంకటగిరి పట్టు శారీ అండి. మనం ఐరన్కి ఇచ్చినప్పుడు ఇలా మడిచేశారు. లోపలంతా పింక్ కలర్. శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ ఇట్లా బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వచ్చేసింది. అండ్ పళ్ళు ఇది. వెంకటగిరి అనమాట. అన్నీ ఒక్కొక్క రకము ఒక్కొక్కటి అయితే తీసి పెట్టుకున్నానండి, కట్టుకోవడం ఏమో కానీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలాగా బోట్ నెక్ పెట్టించేసుకున్నాను. అండ్ బ్యాక్ ఇలా దిస్ ఈజ్ ద డిజైన్ అనమాట. సెకండ్ శారీ అండి. అంతా సిల్వర్, పళ్ళు అంతా కూడా సిల్వర్ తోనే చూసారు కదా ఎలా వచ్చేస్తుందో గ్రాండ్ గా. మనకి ఫంక్షన్స్ అప్పుడు చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ రీసెంట్ గానే ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి. మా కజిన్ మ్యారేజ్ కోసం తీసుకున్నాను. అండ్ ఈ కలర్, ఈ బార్డర్ అయితే చాలా అంటే చాలా వచ్చేసాయి. చాలా మంది ఇవే చీరలు కట్టుకొని కనిపిస్తున్నారు ఇప్పుడు. ఈ కలర్ కూడా చాలా ట్రెండ్ అయింది, పేస్టల్ గ్రీన్ కలర్. కంచి పట్టండి ప్యూర్ ఇది కూడాను. అండ్ ఇది పైన కింద బార్డర్ కూడా సేమ్ పెద్ద బార్డర్ వచ్చేసింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నిజానికి ఈ కాంబినేషన్ కూడా చాలా ట్రెండ్ అయింది. దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్లౌజ్ చూసారు కదా. మీరు బ్లౌజెస్ వర్క్ చేయించుకునేటప్పుడు కూడా ఎప్పుడు తెలిసిన రెగ్యులర్ వాళ్ళ దగ్గర చేయించుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఈ జర్దోసి వర్క్, ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా ఊడిపోకుండా మంచి క్వాలిటీ యూజ్ చేయమని చెప్పండి. వాళ్ళు కానీ తక్కువ రకం క్వాలిటీ యూజ్ చేశారంటే మనం ఒక్కసారి డ్రై వాష్కి ఇచ్చిన క్లీనింగ్ చేసేసినా కూడా వీటి కలర్ అంతా పోతుంది అనమాట. సో మనం ఇంత కాస్ట్ పెట్టుకొని చేయించుకొని అట్లా వేస్ట్ కదా. సో బాగా తెలిసిన వాళ్ళతోటి అలా చేయించుకోండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా, ఇది కూడా కట్ వర్క్ వచ్చేసింది. ఇలా హ్యాంగింగ్స్ పెట్టారు. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న శారీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి. అంటే ట్రెండింగ్ లో కూడా మామూలు ట్రెండింగ్ కాదు. పెన్ కలంకారీ కంచి పట్టు మీద పెన్ కలంకారీ వర్క్ అనమాట. సో దిస్ ఈస్ ద శారీ.
ఈ శారీ తెలుసు కదా మీకు, పెన్ కలంకారీ శారీస్ ఎలా చేస్తారో. మనకి ఇదంతా పాలల్లో ముంచి ఈ ప్రతి లైన్ ప్రతి కర్వ్ కూడా మనకి చేత్తో పెయింట్ చేసిన శారీ అండి ఇది. ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంది. అండ్ దీని లుక్ ఇదంతా చాలా డిఫరెంట్ అన్నమాట. అండ్ బార్డర్ వచ్చేసి పైన ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ కింద చూడండి ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. ప్యూర్ కంచి పట్టు, మీకు చూస్తే తెలుస్తుంది కదా, ప్యూర్ క్వాలిటీ సారీ. అండ్ ఇది పాల స్మెల్ కూడా వస్తూ ఉంటది అనమాట మనం యూజ్ చేస్తున్నప్పుడు. బట్ దీని క్వాలిటీ వేరు, ఈ డిజైన్ వేరు, ఈ కాన్సెప్టే వేరు. సో ఈ టైప్ లో కూడా ఒకటి ఉండాలని తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఖచ్చితంగా బ్లౌజెస్ ఇలా సపరేట్ కవర్స్ లోనే పెట్టుకోండి. అసలు అన్ని కలిపి క్లమ్జీగా అస్సలు పెట్టొద్దు. దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇది కూడా మగ్గం వర్కేనండి, బట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ అనమాట. బ్లౌజెస్ కి ఇలాగా, హ్యాండ్స్ కి ఇలాగా బ్లౌజ్ బుట్ట చేతులు పెట్టారు. అండ్ ఇది కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి రివ్యూస్ వచ్చాయి. మనకి ఎప్పుడైనా కొంచెం శారీ కాస్ట్ పెట్టాము అంటే వర్త్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది అన్నమాట ఈ చీర. మనకి పెన్ కలంకారీ శారీస్ కాళహస్తిలో మ్యానుఫ్యాక్చరింగ్ అని అని ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాము. బట్ నేనైతే షాప్ లోనే తీసుకున్నాను. ప్యూర్ కంచి అన్నమాట. దిస్ ఈస్ వన్ మోర్ శారీ. అండ్ ఇదొక చీర, ఇదొక డిఫరెంట్ కలర్ అన్నమాట. చాలా చాలా నాకు ఫేవరెట్ చీర కూడా ఇది. ఇది మొన్న శ్రీరామనవమి అప్పుడు కూడా కట్టుకున్నాను. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇదైతే. నాకు ఆల్మోస్ట్ పట్టు చీరలు అన్ని పెద్ద బోర్డర్స్ వస్తాయి కదా. పైన ఇక్కడ చిన్న బోర్డర్ వచ్చింది. అండ్ కొంచెం హైట్ గా, నాకైతే కరెక్ట్ హైట్ గా సరిపోతుంది. అండ్ కట్టుకున్నప్పుడు కూడా ఇంత పెద్ద బోర్డర్స్ చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తాయి అనమాట. అంటే చాలా బాగుంది కదా, ఇంత పెద్ద బోర్డర్ వచ్చి. పెద్ద అంచు చీరలు అంటే నాకు చాలా ఇష్టము. అంటే చూసినా కూడా భలే ఉంది ఈ చీర అనిపిస్తుంది పెద్ద అంచు చీరలకైతే. సో అన్ని ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. ఇది బ్లౌజ్, పళ్ళు మాత్రం ఇలా వచ్చేసింది. శారీ అంతా ఇది ఒక శారీ. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇది ఫుల్ వర్క్ ఉంది. దిస్ ఈస్ ద బ్లౌజ్. నా సారీస్ కి బ్లౌజెస్ అన్ని కూడా మా కజిన్ విజయవాడలో ఉంటారు, తనది బొటిక్ ఉందన్నమాట. నాకు అన్ని తనే చేసి పెడుతుంది. నేను కూడా హడావుడిగా ఇప్పుడు ఇచ్చేయండి రేపు ఇచ్చేయండి అని హడావుడి చేయను. తను ప్రశాంతంగా టైంని బట్టి ముందే తీసుకుంటాను, ముందే స్టిచ్చింగ్ ఇస్తాను, మంచి వర్క్ వచ్చేలా చూసుకుంటాను. తను కూడా నాకు చాలా బాగా చేసిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్. ఇదన్నీ కూడా మంచి క్వాలిటీ జర్దోసి, క్వాలిటీ బీట్స్ యూజ్ చేసిన బ్లౌజెస్ అన్నమాట అన్ని కూడా. సో మా సిస్టరే కాబట్టి తను నాకు మంచిగా చేసిస్తుంది ఎప్పుడు కూడా. ఇది హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చేసింది అండ్ బ్యాక్ ఇలాగా. ఓకే. అండ్ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇక్కడ. అండ్ శారీస్ కి నేను ఫస్ట్ లో తెలియక కొన్ని శారీస్ వీటన్నిటికీ స్వెట్ ప్యాడ్స్ వాడతాను. సో నా బ్లౌజెస్ చూడండి అసలు ఏ మాత్రం కూడా ఫేడ్ అవ్వలేదు. ఫస్ట్ లో కొన్ని శారీస్ కి తెలీదు నాకు కూడా. అప్పుడు ఈ మధ్య వాడుతున్నాం కదా స్వెట్ ప్యాడ్స్, అవైతే పాడైపోయినాయి ఫుల్ గా. సో స్వెట్ ప్యాడ్స్ వాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి బ్లౌజెస్ అన్ని చాలా నీట్ గా ఉంటున్నాయి అనమాట. సో తప్పకుండా స్వెట్ ప్యాడ్స్ అయితే వాడండి. అండ్ వన్ మోర్ శారీ వచ్చేసి ఇది కూడా కంచి పట్టు అండి, మొత్తం సిల్వర్ బోర్డర్. సో ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అండి, సిల్వర్ బార్డర్ తోటి వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ లోనే వచ్చేసింది.
మొత్తం సిల్వర్ జరీ ఉంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ సారీ. సో నేను బ్లౌజ్ ఏం చేసామంటే అది తీసేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ క్లాత్ తీసుకొని రా సిల్క్ పైన ఇలా వర్క్ చేయించేసుకున్నాం. అండ్ ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దీనికి ఇలా యాడ్ చేసేసాం అనమాట. సో మొత్తం సిల్వర్ కలర్ ఫినిషింగ్ తోటి వర్క్ వచ్చేసింది. అండ్ వర్క్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఇలాగా. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట ఇది. చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన బ్లౌజ్ ఇది. అండ్ శారీ కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో మీకు ఈ శారీస్ అన్నీ ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసుకోండి. అండ్ బ్లౌజెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చీరల కంటే బ్లౌజులే ఎక్కువ రేట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. సో తప్పకుండా స్వెట్ ప్యాడ్స్ వాడండి. నీట్గా కవర్స్లో సపరేట్గా దీనికి అది ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఎన్ని రోజులైనా పాడవకుండా అలాగే ఉంటాయి. అండ్ నేను కొన్ని ఇవైతే ప్రజెంట్ మెయిన్ పట్టు చీరలు అనమాట. తర్వాత బ్లాగ్స్లో నార్మల్వి అన్నీ కూడా చూపిస్తాను. ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.